లో వివాదాలకు బ్రేక్ ఇచ్చి జోష్ తో నింపేసిన ఇంటి సభ్యులు. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 ఆడియన్స్ కి ఆసక్తికరం కలిగిస్తూ ముందుకు సాగుతోంది. శని ఆదివారాల్లో బిగ్ బాస్ నాని ఎనర్జీ చూపిస్తుంటే మిగిలిన రోజుల్లో కంటెస్టెంట్స్ నింపాదిగా లాగించేస్తున్నాడు. 38వ ఎపిసోడ్ ఫుల్ జోష్ తో మొదలైంది. సోమవారం తన తలపై కోడిగుడ్డు పగలగొట్టడంతో చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేసిన గణేష్ మంగళవారం కూడా తన అలక కొనసాగించాడు. హౌస్ లో ఇలాంటివన్నీ ఉంటాయని, మనమే అడ్జస్ట్ అయిపోతూ ముందుకు సాగాలని, లేకపోతే లైఫ్ లో పైకి రాలేమని గణేష్ కి కౌశల్ ధైర్యం చెబుతూ భోజనానికి తీసుకువచ్చాడు. ఇక ఈ వారం లగ్జరీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ అనే ఎనర్జెటిక్ టాస్క్ ని బిగ్ బాస్ ఇచ్చాడు. దీని ప్రకారం హౌస్ మెంబర్స్ అందరూ కూర్చొని ఓ కథను రూపొందించుకొని అందుకు అనుగుణంగా పాత్రల్లో నటించడానికి ఆడిషన్స్ నిర్వహించాలని బిగ్ బాస్ సూచిస్తూ, ఇందుకోసం డైరెక్టర్ గా అమిత్, అసిస్టెంట్ డైరెక్టర్ గా యాంకర్ దీప్తి, కెమెరామ్యాన్ గా రోల్ రైడాను బిగ్ బాస్ నియమించారు. ఆడియన్స్ లో నటించిన దాన్ని బట్టి నటీనటుల ఎంపిక ఉంటుందని, ఆ తరువాత సినిమా ప్రారంభం ఉంటుందని బిగ్ బాస్ సూచించడంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్న సెలబ్రిటీలు ఇక రెచ్చిపోయి మరీ నటించేశారు. ఒకరిని మించి మరొకరు నటిస్తూ తమ పర్ఫార్మెన్స్ ని డైరెక్టర్ కి చూపించేశారు. డైరెక్టర్ అమిత్, అసిస్టెంట్ డైరెక్టర్ యాంకర్ దీప్తి, కెమెరామ్యాన్ రోల్ రైడాలు కొంచెం నీరు కొంచెం నిప్పు అనే కథను రెడీ చేసి అందుకు అనుగుణంగా ప్రతిభ ఆధారం చేసుకుని క్యారెక్టర్స్ ని ఎంపిక చేశారు. బిగినింగ్ యాక్షన్, ఐటమ్ సాంగ్, రొమాన్స్ మేళవించి బిగ్ బాస్ సూచనతో కథను రెడీ చేశారు. ఇక కొరియోగ్రాఫర్ గా తేజస్విని ఎంపిక అవ్వడంతో అందరికీ డాన్స్ నేర్పే పనిలో నిమగ్నమయ్యింది. రింగ రింగ అంటూ దీప్తి సునయనతో కలిసి బిగ్ బాస్ హౌస్ ని తేజస్వి రచ్చ చేసేసింది. తనీష్, కౌశల్, సామ్రాట్లకు మెయిన్ లీడ్ రోల్ ఇవ్వడంతో పాటు దీప్తి సునయన, నందిని రాయ్లకు ఫీమేల్ లీడ్ రోల్స్ ఇవ్వడంతో పాత్రలో లీనమైపోయారు. ఇక హీరోయిన్ ని లైన్ లో పెట్టి పాత్రలో తనీష్, ఇక అతన్ని దూరం పెట్టే పాత్రలో నందిని రాయ్ జీవించేశారనే చెప్పాలి. నిజంగా సినిమాల్లో హీరో ఇలా చేస్తాడో అలాగే తనీష్ చేసి చూపించాడు. ఈ భాగంలో నందినిని చూసి తనీష్ ఇష్టపడతాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని తన వైపు రప్పించుకోవాలని ట్రై చేస్తాడు. అతనికి అసిస్టెంట్ గా గల గణేష్ చేత లవ్ లెటర్ రాయభారంగా పంపిస్తాడు తనీష్. అయితే ఈ రాయభారం మధ్యలో మామయ్యగా నటించిన బాబు గోగినేని ఆ లవ్ లెటర్ తీసుకోవద్దని, ఒకవేళ తీసుకుంటే అది నువ్వే ఇచ్చినట్టు చెప్పమని కాస్తంత సలహా ఇస్తాడు. అయితే అంత ధైర్యం చేయలేక నేరుగా హీరోయిన్ కి లెటర్ ఇచ్చేసి హీరో ఇమ్మన్నాడని ఓపెన్ గా చెప్పేస్తాడు. దీంతో హీరోయిన్ నందిని ఈ లెటర్ ని మడిచి తీసుకోమని చెప్పు అంటూ హీరో దగ్గరికి తిరిగి లెటర్ పంపించేస్తుంటుంది. గణేష్ నవ్వడం ఫన్నీగా ముగిసింది ఈ ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake.